ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఓటు వేసేటప్పుడు అన్నిటికంటే లాస్ట్‌లో మీకు నోటా అనేటువంటి ఆప్షన్ అయితే కనపడుతుంది. సో, నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్. సో, మాకు ఇచ్చినటువంటి అభ్యర్థుల్లో ఎవరు నచ్చలేదు అనేటువంటి ఆప్షన్ అయితే అది. ఒకవేళ ఈ నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? సో, నోటా గెలిస్తే ఏమవుతుంది అనేటువంటి మీకు డౌట్ ఎప్పుడైనా వచ్చింటే నేను ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. సో, ఒక నియోజకవర్గంలో 1000 మంది ఓటర్లు ఉన్నారనుకుందాం. సో, ఓటర్లలో 990 మందికి నోటాకొచ్చాయి. మిగిలిన అభ్యర్థులకి ఆ ఓటు వచ్చాయనుకుందాం. సో, ఇప్పుడు ఎవరిని విజేతగా ప్రకటిస్తారు అంటే ఈ నోటాని పక్కన పెట్టి ఈ 6 ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఇంతదానికి నోటా పెట్టడం ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. కానీ మన నిరసనను తెలియజేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉండాలి కాబట్టి ఈ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ అయితే చేయండి. నోటా బటన్ ఉండాలా లేదా అనేది. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.